ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము తన వాక్కుతో మన జీవితాల్లో నెమ్మదిని నింపుతున్న యేసయ్యను స్తుతిస్తూ ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనమును చదువుకుందాము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతే కదా ప్రభు మనలను అడుగుతూ ఉన్నాడు. ఆయన నీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, నీ ఉద్యోగం అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అడుగుతున్నది, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఈ ఉదయకాలం ప్రభు మనకి ఉత్తమమైనది తెలియజేసిన దేవుడుగా ఉన్నాడు. తన వాక్కుల ద్వారా, తన కట్టడల ద్వారా, తన ఆజ్ఞల ద్వారా, తన జీవితము ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని అనుసరించి జీవించాలని ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నాడు. ఇంతే కదా ఆయన మనల నుంచి ఆశిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, న్యాయమును కలిగి జీవించాలి, కనికరమును ప్రేమించాలి. అవును, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనము అగ్గుపడాలి. మరి ఈ లోకము చూస్తే ఎక్కడ చూచినా అన్యాయము, ఎక్కడ చూచినా అక్రమము, ఎక్కడ చూచినా అవును ప్రియ దేవుని బిడ్డలారా చెడుతనముతో నిండుకునిన ఈ లోకంలో దేవుని బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, అవును న్యాయం వైపు నిలబడేవారుగా, యథార్థకరంగా మాట్లాడేవారుగా మన యొక్క మాటలు ఉండాలి. మనము ఎక్కడున్నప్పటికీ కూడా మన చదువులలో, ఉద్యోగాలలో, కాలేజెస్లో, నీ యొక్క బిజినెస్ ప్లేస్లో, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ మాట న్యాయబద్ధముగా ఉండాలి, యథార్థకరంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రతి వారిని కూడా పరిశీలన చేసి మరి ఆయన గమనిస్తున్న దేవుడుగా ఉన్నాడు. మాట మన నాలుకకు రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయమును ప్రేమించే అనుభవంలో మన మాట యథార్థంగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, యథార్థకరముగా మన యొక్క వ్యవహారాలు, మన మాటలు, మన ఆలోచనలు దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు మనలను అంగీకరిస్తాడు. అదే ఆయన మన ద్వారా కోరుకుంటున్నది. అవును, ఎంతో మంది ఎన్నో విధాలుగా లంచాలు, డబ్బుతో మనుషులను కొనివేస్తూ, మాటలను మార్చివేస్తూ, న్యాయమును అన్యాయంగా వారు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విధాలుగా మరి చూస్తున్న ఈ పరిస్థితులలో దేవుని ఎదుట మనము న్యాయబద్ధంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనికరమును ప్రేమించే వారిగా ఉండాలి. అవును, మన ఇతరుల పట్ల సహాయపడేవారుగాను, అక్కరలో ఉన్న వారి విషయంలో జాలి కలిగిన హృదయం కలిగి, హృదయ కాఠిన్యతను విడిచిపెట్టి, కక్షలు, క్రోధాలను విడిచిపెట్టి, అసూయలను విడిచిపెట్టి, ఆయన అనుగ్రహించే ఆత్మఫలాలు, ప్రేమ కలిగి, సమాధానము కలిగి, దయాళుత్వము కలిగి, అవును ప్రియ దేవుని బిడ్డ, సాత్వికమైన మనసును కలిగి మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే ఈ లోకానికి మనము వెలుగుగాను, ఆయనకు మహిమను కలిగించే బిడలంగాను, క్రైస్తవులు అంటే అవును ప్రియ దేవుని బిడ్డ, మరి అటువంటి అనుభవంలో మన జీవితాల ద్వారా ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసి యొక్క జీవిత అనుభవము అవును ఈ విధంగా ప్రభుకి మహిమను కలిగించే వారం అవుతాము. అలానే దేవుని ఎదుట ఎప్పటికీ కూడా మనము ఎంత ఉన్నత స్థితిలో, ఈ లోకములో ఎంత జ్ఞానులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా, అధికారులుగా ఉన్నప్పటికీ దేవుని ఎదుట ఎవరైనా, ఎంతటి వ్యక్తి అయినా, ఎంతటి గొప్ప రాజైనా, ఎంతటి గొప్ప అధికారైనా, ఎంతటి గొప్ప ఉపదేశకుడైనా లోబడి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. దావీదు సింహాసనము దిగి 7 మార్లు దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మన దేవుని ఎదుట ఇంతే కదా ఆయన మన నుంచి కోరుతూ ఉన్నాడు. న్యాయమును ప్రేమించుటయు, కనికరమును, జాలిని ఇతరుల పట్ల కలిగి, దయ కలిగిన మనస్సు కలిగి దేవుని ఎదుట దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనలను అంగీకరించేవాడుగాను, ఆయన మనలను గణపరిచేవాడుగాను, ఆయన మనలను స్వస్థపరిచేవాడుగాను,
ఆయన మన పరిస్థితులన్నిటి నుంచి మనలను విడిపించి మనలను ఘనపరిచే దేవుడిగా ఉన్నాడు. కనుక ఏది ఉత్తమమో అది మనకి తెలియబడి ఉండగా ఇంకా తెలియనట్టు మనము జీవించక దేవుని ఎదుట వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని దేవుని వాక్యానికి లోబడదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ద్వారా నీవు మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. మనుష్యుడా న్యాయమును ప్రేమించుటయు, కనికరము కలిగి దీనత్వము కలిగి నీ ఎదుట జీవించుటయు, ఇంతే కదా నీ బిడల ద్వారా నీవు కోరుతూ ఉన్నావు. ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలలో ఇంకా అన్యాయమైన మాటలు, ఇంకా కఠినత కలిగిన అనుభవాలు, అవును ప్రభువా, ఇంకా కక్షలతో క్రోధాలతో, అవును ప్రభువా, ఇలాంటి అనుభవాల నుంచి నీ బిడలను విడిపించి నీ ఎదుట దీనులుగా అగుపడే అనుభవం, న్యాయమైన యథార్థకరమైన మాటల చేత, అవును ప్రభువా, వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ ఎదుట యథార్థపరులుగా కనుపరుచుకునే అనుభవంలో నీ బిడలకు ఆశీర్వాదం ఉన్నది. నీ ఎదుట కనికరమును ప్రేమించే అనుభవంలో నీ బిడలకు ఆశీర్వాదం ఉన్నది. నీ ఎదుట దీనులుగా జీవించుటలో వారికి నెమ్మది ఉన్నది, వారికి విడుదల ఉన్నది, వారికి క్షేమం ఉన్నది. దయగలిగిన తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలను మీరు బలపరచండి. ఈ దినము వారి పనులలో, వారి ప్రయాణాలలో ప్రభువా, వారు తలపెడుతున్న ప్రతి పనిలో మీ కృప, నీ వాక్యానికి లోబడి నీ వాక్యపు వెలుగులో నడుచుటలో నీ కృపతో నీ బిడలను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.